నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకున్నప్పుడే ఎంచుకున్న రంగంలో రాణించవచ్చన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో తొలి రోజు పర్యటనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో నవ దిశ కేంద్రంలో ఏర్పాటు చేసిన హిందాల్కో ఆదిత్య బిర్లా గ్రూప్ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యంతో మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ పనిచేయనుంది. మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ ద్వారా 2,500 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అలాగే సుమారు 20,000 మంది యువతకు నైపుణ్యం సాధికారత లభించేలా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేయనుంది. సీఎం చొరవతో సంబల్పూర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తరహాలోని కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. కుప్పంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ గేట్వేగా నవదిశ కేంద్రం వ్యవహరించనుంది. ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వచ్చే 3 ఏళ్లలో 1000 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నారు. అలాగే 700 మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, మెక్ట్రానిక్స్, ఫ్యాషన్ టెక్నీషియన్, ఐటీ ల్యాబ్ తదితర కోర్సుల్లో ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. నవదిశ కేంద్రంలోని సేవలు అందించే వారితో సీఎం మాట్లాడారు. ఏ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు చేసిన వారికి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అధునాతన నైపుణ్యాలు అందించాలని సీఎం ఆదేశించారు. వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న కుప్పాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేయాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఫ్యాషన్ టెక్నీషియన్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు. నవదిశ కేంద్రంలో కోవర్కింగ్ స్పేస్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. హై స్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, ప్యాంట్రీ, స్టోరేజ్ వసతులతో 50 మంది పనిచేసుకునేలా కోవర్కింగ్ స్పేస్ సెంటర్ను రూపొందించారు. ఇదే కాకుండా అదనంగా 40 మంది చదువుకునేలా లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ సహకారంతో 1 కోటి రూపాయల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కోవర్క్ స్పేస్ సెంటర్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. On their mobile or on their iPad. When they open this, they will see the lab as it is there in front of them, and there will be an AI avatar who will help them. And the same can also be in this particular lab shown on headsets. These are MetaQuest headsets which they will put on their eyes, and entire lab will be looking like maybe a tool house or a warehouse or a machinery system. Different. Yeah, they'll have kind of a practical simulation while they're wearing it. Would you like to try this? Thank you, sir. Please try, sir. And he is Aryan from Singapore. Yeah. It's, just tell you, just 1 minute, I'll tell you how to operate it, okay? So, you have to use this one, I'll make you hold it in your right hand, okay? And then you will be able to see the environment in front of you. These are the straps. When you spread it, it will tighten it according to your head. So just wear it and I'll give you this. Yeah. Then I'll guide you a little bit on other. You can just pull the straps to tighten them. టీడీపీలో కార్యకర్తలే అసలైన హైకమాండ్ అని, వారి మాటే తనకు ఆజ్ఞ అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని కార్యకర్తల త్యాగాలే ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలమని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎదురైన కష్టాలను గుర్తు చేస్తూ కార్యకర్తల అండతోనే పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద నిర్వహించిన కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ హైకమాండ్, కార్యకర్తలు చెప్పిందే మేం పాటిస్తామని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ పేరు చెబితే తీపి గుర్తుకు వస్తుందని, కానీ కాకినాడ టీడీపీ కార్యకర్తలకు మాత్రం పోరాటంలో హాట్గా ఉంటారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కేసులు, ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయని కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడిని 53 రోజులు అక్రమంగా జైలులో పెట్టిన సమయంలోనూ పార్టీని వదలకుండా అండగా నిలిచిన కార్యకర్తల త్యాగం వల్లే 175 స్థానాల్లో 164 స్థానాలు గెలుచుకున్నామని గుర్తు చేశారు. టీడీపీలో కార్యకర్తలే నాయకులని, వారి అభిప్రాయాలను గౌరవించి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
పార్టీని భూస్థాపితం చేస్తామని మాట్లాడిన వారికి ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారాల్సిన అవసరం ఉందని, అందుకే గత మహానాడులో కార్యకర్తలే అధినేతలనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. పార్టీ అనేది ఒక కుటుంబమని, అందరూ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పల్నాడులో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య త్యాగాన్ని గుర్తు చేసుకున్న లోకేష్, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తానే తీసుకుంటానని ప్రకటించారు. ఈ విషయంలో ఇప్పటికే చట్టం తీసుకొచ్చామని, అసెంబ్లీలో ఆమోదం కూడా పొందిందని తెలియజేశారు. వచ్చే సమావేశాల్లో తప్పకుండా అమలు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలపై దాడులు జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి నేర్చుకోవాలంటున్నా. నేను వాళ్ళకి చెప్పా, తెలుగుదేశం పార్టీ మోడల్ అనేది రిపీట్ అవ్వదు బ్రదర్. అది మా పార్టీకే సొంతం. సభ్యత్వం దగ్గర నుంచి, కమిటీల దగ్గర నుంచి, ట్రైనింగ్ వరకు నరనరాలు మా రక్తంలో పారుతుంది. దానికి కారణం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. వాళ్ళందరూ ఒకటే చెప్తా, ఆ మహనీయుడు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఎంతో మంది వచ్చారు, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకే తెలుసు, నాకన్నా ఎక్కువ. మొన్న జరిగిన మహానాడులో మారుతున్న కాలానికి పార్టీ కూడా ఇవ్వాల్వ్ అవ్వాలని నేను చెప్పా. దాంట్లో ప్రధానంగా 6 శాసనాల గురించి నేను మాట్లాడా. దానిలో నాకు నా గుండెల్లో పెట్టుకునే శాసనం కార్యకర్తలే మా అధినేత అన్న శాసనం. నవీన్ ఈరోజు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, హైకమాండ్ చెప్పింది మనందరం వినాలని. నేను ఏకీభవించట్లేదు ఆ విషయం పైన. ఎందుకంటే మా హైకమాండ్ మా ముందల కూర్చున్న వారు. మీరు చెప్పింది మేము పాటిస్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో అంతే వేగంగా ఈ ప్రాంతంలో గాలి నాణ్యత తగ్గుతూ వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. టెక్నాలజీ సాయంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టి అలాంటి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలన్నారు. కాలుష్యం అనేది మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిందన్న పవన్ కళ్యాణ్, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంతవరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి ఉందన్నారు. విశాఖపట్నం జిల్లాలోని ఓ ఊరిని తలుచుకుని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని ప్రైవేట్ హోటల్లో రోజు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం కాలుష్య నియంత్రణ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పోర్టు నుంచి పారిశ్రామిక వాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలోని తాడి గ్రామాన్ని తలుచుకుని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో అంతే వేగంగా ఈ ప్రాంతంలో గాలి నాణ్యత తగ్గుతూ వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. గత 2 ఏళ్లలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం వంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో తాడి గ్రామంలో ఇంటికొకరు క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో చర్మ వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు, ఊపిరితిత్తుల వ్యాధులు సాధారణమైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ పోర్టు కాలుష్యం కూడా పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తోందని అన్నారు. విశాఖ పోర్టు పరిసరాల్లో బొగ్గు కాలుష్యం కారణంగా చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయని, పోర్టు అథారిటీ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల ప్రజలు తన దృష్టికి తెచ్చినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇలాంటి ఘటనల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి బాధితుల తరపున అండగా ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు అవసరమని, పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎన్నో సామాజిక అంశాలను లెక్కలోకి తీసుకోవాలని అన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కూడా సాటి మనుషుల పట్ల కీలక బాధ్యతతో వ్యవహరించాలని, పారిశ్రామిక వాడల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలైనంత సహకారం చేయాలని సూచించారు. మీ భవిష్యత్తులో మనం కలిసి ఈ పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ని వి షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ టుగెదర్.
That's the only thing, that's the purpose of this meeting. Beyond that, it is not something to make you, the pollution is a part of our growth, which we cannot avoid it. It's a necessary evil for part of our civilization growth. We do understand. For example, Paravada, there are a lot of chemical industries are there. Okay, entire village are attracting some kind of, they're suffering with a lot of cancer. Tadigram. So if you go and look there, if you look at them, the kind of pain you get, we are comfortable. Okay, there is a great economic prosperity, employment is there, but also the side impact, the side effect is the entire village is suffering with cancers. And skin is being peeled off. And kids are suffering with some kind of abnormalities. This will cause a great amount of pain. That we want to do something. We want to initiate some actions from our side. And of course, the previous maybe government administrative inertia or political will, I think they have neglected it. From our side, with the Honorable Chandrababu Naidu garu, who is willing to do for not just ease of business, speed of business also, that's that's a commitment we have. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళా క్రీడాకారుల కోసం ఎస్ఏఐ పరిధిలో అస్మిత స్కీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని మార్చి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఏపీ క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తి అయిందన్నారు. శుక్రవారం ఢిల్లీ వేదికగా మంత్రి మండిపల్లి మీడియాతో మాట్లాడారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధుల సమీకరణ జరుగుతోందని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటిపై నిలబడి ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర క్రీడా ప్రాజెక్టుల గురించి కేంద్ర క్రీడా శాఖతో సంప్రదింపులు జరిపామని, దీనిపై ఆ శాఖ సానుకూలంగా స్పందించిందని తెలియజేశారు. మహిళా క్రీడాకారుల కోసం ఎస్ఏఐ పరిధిలో అస్మిత స్కీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని మార్చి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఖేలో ఇండియా నిధులు క్రీడా మౌలిక సదుపాయాలకు కీలకమని తెలియజేశారు. ఖేలో ఇండియా కింద రాష్ట్రానికి ఇప్పటికే 67 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ప్రస్తావించారు. క్రీడా మౌలిక సదుపాయాల కోసం కేంద్రానికి 600 కోట్ల రూపాయల ప్రతిపాదన చేశామని తెలియజేశారు. కేంద్ర కోచ్ల నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన క్రీడా కళాశాలలే నేటి ఎక్సలెన్సీ సెంటర్లుగా కొనసాగుతున్నాయని వివరించారు. క్రీడాకారులకు గత 18 నెలల్లో 18 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ విడుదల చేశారని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ పథక విజేతలకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. నా శాఖకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మెండుగా ఈ 20 నెలల్లో మాకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి ఆ మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదించడం, రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ తక్షణమే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అక్కడి నుంచి కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఏవే వనరులు కావాలో అవన్నీ కేంద్రాన్ని అడగడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని మీ దృష్టికి తీసుకొని పోతాను.
సాగర్ కుడి కాలువ వెలిగొండ పనుల్లో ఈఎన్సీ అడ్మిన్ శ్యామ్ ప్రసాద్ సేవలు మరువలేనివని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వెలిగొండ టన్నెల్స్ బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కెనాల్కు ప్రణాళిక రూపొందించారన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కెనాల్ జూన్ నాటికి పూర్తి చేసేలా శ్యామ్ ప్రసాద్ ప్రణాళికలు రూపొందించారని కొనియాడారు. సమర్థులైన ఉద్యోగులకు ఎప్పుడూ సమాజంలో సముచిత స్థానం, గౌరవం ఉంటాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడ జల సౌదాలో ఈఎన్సీ అడ్మిన్ శ్యామ్ ప్రసాద్, డిప్యూటీ ఈఎన్సీ వీర ప్రతాప్ల రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిమ్మల వారి ఉభయులకు అభినందనలు తెలియజేశారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ కుడి కాలువ వాటర్ మేనేజ్మెంట్, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిలో చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ సేవలు మరువలేనివన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కెనాల్ జూన్ నాటికి పూర్తి చేసేలా శ్యామ్ ప్రసాద్ ప్రణాళికలు రూపొందించారని కొనియాడారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రకాశం జిల్లా రైతులకు చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ సేవలు గుర్తుండిపోతాయని కితాబిచ్చారు. అలాగే డిప్యూటీ ఈఎన్సీ వీర ప్రతాప్ గురించి కూడా ఆయన సేవలను కొనియాడారు. ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఒకే రోజు ఇద్దరు ఇంజనీర్లు రిటైర్ అవ్వడం ఇరిగేషన్ శాఖకు లోటే అయినా వారి విశ్రాంత జీవనం హాయిగా, ఆనందంగా గడవాలన్నారు. ఇరిగేషన్ శాఖ అడ్మిన్ ఈఎన్సీ, అదేవిధంగా సిఈగా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి శ్యామ్ గారు రిటైర్మెంట్ కావడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా వ్యక్తిగతంగా మనందరికీ కూడా కొంత లోటుగా అనిపించినప్పటికీ ప్రతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనేది తప్పనిసరి. కాబట్టి అటువంటి రిటైర్ అయినటువంటి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలి, ఆయన కుటుంబం అందరూ కూడా హాయిగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామ్ గారు ఆయన చేసినటువంటి రోజుల్లో నేను కూడా చూసాం. అటు నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి రైట్ కెనాల్ని వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో కానీ, అదేవిధంగా అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా వెలిగొండ హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ కానీ, లైనింగ్ వర్క్స్ కానీ రికార్డు టైంలో ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటూ ఆ పనులు ముందుకు సాగడం కానీ, అదేవిధంగా ఫీడర్ కెనాల్ వర్క్స్ని కూడా శాంక్షన్ చేసుకోవడం, టెండర్స్ పిలుచుకోవడం, వర్క్స్ని కూడా స్టార్ట్ చేసుకోవడం, రేపు జూన్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యం పెట్టుకోవడం. అంటే ఇట్లా మల్టిపుల్గా అటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ రైతులకి, అదేవిధంగా ఇటు వెలిగొండ ప్రజలకి మంచి సేవలు అందించినటువంటి వ్యక్తిగా శ్యామ్ గారి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలని, ఆయన కూడా ఒక మంచి ఇంజనీరింగ్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, మంచి నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పి. తప్పనిసరిగా ఫ్యూచర్లో ఆయన యొక్క సేవలు కూడా మరి ఎక్కడున్నా కూడా ఇరిగేషన్ కూడా ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ ఛానల్ ఇచ్చిన క్లీన్ చిట్ను సిట్ ఇచ్చినట్లుగా వైసీపీ ప్రచారం చేసుకోవడం అత్యంత సిగ్గుచేటని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిపై జగన్ బృందం ఎందుకు కక్ష కట్టిందో ప్రజలకు సమాధానం చెప్పారని, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి నేటి వరకు ఆ కుటుంబం పదే పదే తిరుమలనే టార్గెట్ చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినా సంబరాలు చేసుకోవడం విడ్డూరమని, పూర్తిస్థాయి నివేదిక వస్తే వైసీపీ నేతలకు గుండెపోటు రావడం ఖాయమని హెచ్చరించారు. గతంలో 151 సీట్లు ఉన్న వైసీపీ నేడు 11 సీట్లకు పడిపోవడమే దేవుడితో పెట్టుకుంటే జరిగే పరిణామాలకు నిదర్శనమని, ఇకనైనా దేవుడితో ఆటలు ఆపకపోతే భూస్థాపితం తప్పదని మంత్రి హెచ్చరించారు. జరుగుతున్న విష ప్రచారం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏదో వైసీపీ వాళ్ళకి టీటీడీ లడ్డు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. అసలు సిగ్గుందా ఈ మనుషులకి అని చెప్పి అందరికీ భావం కలుగుతుంది. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్ కానీ ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందేమో మాకు తెలియదు, కానీ పదే పదే వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు కాదు అవి 5 కొండలే అని కూడా వాదించడం మనం చూసాం. ఆ రోజునే అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి నేను ఎలా మాట్లాడుతున్నాడని చెప్పేసి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామి తిరుపతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఆయన దర్శించుకోవడానికి వస్తారు. ఇక జగన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోవటం, ఆ లడ్డు అంటారు గిడ్డు అంటారని వ్యాఖ్యానించడం, ఏదైనా పండగలు వచ్చేటప్పుడు గుడికి వెళ్లకుండా వెనకాల ఏదో సెట్టింగ్ వేసి పబ్బం గడపటం. అలాగే ఆయన టైంలోని ఇద్దరికి ఇచ్చారు, వైవి సుబ్బారెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి. ఆ కరుణాకర్ రెడ్డి మనుషులు ఆయన మొన్న ఒక తిరుపతిలో ఖాళీ మద్యం బాటిల్స్ పెట్టి అడ్డంగా దొరికారు. ఆయనకి చైర్మన్ ఇవ్వటం, ఆయన మనుషులు ఇలా చేయటం, ఆయన చేయించాడు అనుకోండి. వీళ్ళందరూ కూడా కక్షగట్టి ఎందుకు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లే. 16/7/2024 అలాగే 20/7/2024 ఎన్డీడీబీ వారు టీటీడీకి నివేదిక ఇవ్వడం జరిగింది. చుక్క పాలు లేవు, చుక్క నెయ్యి లేదు, పూర్తిగా వ్యర్థాలతో ఈ ప్రసాదం తయారు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అవాక్కయ్యారు. గత 5 ఏళ్ళు ఎక్కడ ఫీడ్బ్యాక్ బుక్ లేదే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై కనీస అవగాహన లేకుండా రాజకీయ స్వార్థం కోసం జంతువుల కొవ్వు కలిసిందంటూ నీచమైన విమర్శలు చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ప్రస్తుతం ప్రజలకు ముఖం చూపించలేక కూటమి నేతలు దాక్కుంటున్నారని, ఇప్పటికైనా అబద్దాలు ఆపి ప్రజల ముందుకొచ్చి లెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై కనీస అవగాహన లేకుండా రాజకీయ స్వార్థం కోసం జంతువుల కొవ్వు కలిసిందంటూ నీచమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని ఆయన విమర్శించారు. సిట్ ఇచ్చిన నివేదికను దృష్టిలో ఉంచుకుని కూటమి నేతలు తక్షణమే భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అవినాష్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన తప్పును తెలుసుకుని దుర్గగుడి మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. హిందుత్వంపై నిజంగా నమ్మకం ఉంటే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు పలికారు. గతంలో అభివృద్ధి పేరుతో అనేక గుడులను కూల్చిన చరిత్ర చంద్రబాబుదని, ఆయనకు గాని పవన్ కళ్యాణ్కు గాని హిందూ ధర్మంపై గౌరవం లేదని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, ఆ విషయాన్ని తట్టుకోలేకనే జగన్పై బురద జల్లేందుకు ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలకు ముఖం చూపించలేక కూటమి నేతలు దాక్కుంటున్నారని, ఇప్పటికైనా అబద్ధాలు ఆపి ప్రజల ముందుకు వచ్చి లెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తులు కూడా కూటమి నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్నారని, పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడని, ఎవరినీ వదలడని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దైవంగా ఆరాధనగా పూజించే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం గురించి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదాన్ని కోట్లాది మంది ప్రజానికం దాన్ని పట్టుకుంటే చాలు, అందులో కొంచెం తిన్నా మా జన్మ ధన్యమైపోతుందని చెప్పని భావించే కోట్లాది మంది ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏమీ గారు ఆలోచించకుండా, అవగాహన లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం పైన ఒక అబద్ధపు ప్రచారం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పని మాట్లాడిన నీచమైన
మనుషులు, ముఖ్యమంత్రులు, నాయకులు ఎవరు ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. ఎవరైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర సంబంధించిన వనరులు కానివ్వండి, ఆ రాష్ట్రంలో ఏదైనా ప్రఖ్యాతి ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 10 మందికి తెలియజేయాలని చెప్పని అనుకుంటారు. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే దిగజారిపోయిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అభిమానించే నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. బోండా ఉమా జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడడం హర్షణీయమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్టీయూసీ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో కార్మికులకు 20 ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బోండా ఉమకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు ఆధ్వర్యంలో కార్మిక సోదరుల ఉపాధి భద్రతే లక్ష్యంగా 20 ఆటోలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రివ్స్ కంపెనీ, అమృత ఏజెన్సీస్ ఎండీ పవన్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల నారా లోకేష్ జన్మదినం సందర్భంగా దాదాపు 50 వాహనాలు పేదలకు అందించగా ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు జన్మదినం సందర్భంగా మరో 20 వాహనాలను పంపిణీ చేయడం సేవా తాత్పరతకు నిదర్శనమన్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేతనైనంత వరకు పేదలకు సహాయం చేయాలన్న లోకేష్ పిలుపును ఆచరణలో పెట్టారని కొనియాడారు. ప్రజాసేవనే పరమావధిగా భావించే తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింతగా ప్రజలకు చేరువవుతోందని తెలియజేశారు. బోండా ఉమామహేశ్వరరావు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం, ఇంకా ఉన్నతమైన బాధ్యతలు, పదవులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. మేమందరం అభిమానించేటటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు జన్మదినం సందర్భంగా నా సోదరుడు టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు 20 ఆటోల్ని కార్మిక సోదరులకి ఇవాళ అందించడం చాలా అభినందనీయం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రీవ్స్ కంపెనీ వారికి, అదేవిధంగా అమృత ఏజెన్సీస్ ఎండీ అయినటువంటి పవన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మొన్న నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా దాదాపు 50 వాహనాలు, ఈ రోజున బోండా ఉమామహేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఇంకొక 20 వాహనాలు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి సహకారంతో అందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందుండేటువంటి పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవే పరమావధిగా భావించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్నయ్య బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్మికులకి ఒక 20 ఆటోలని ఇవ్వడం జరిగింది. అందులో మార్జిన్ మనీని మేము చెల్లించి మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి అమృత ఏజెన్సీస్ ఎండీ పవన్ గారికి, అదేవిధంగా గ్రీవ్స్ కంపెనీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. 2009 నుంచి కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు అడుగుజాడల్లో నడుస్తూ మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ మేము ఈ స్థాయికి రాగలిగాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన అనేక జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మచిలీపట్నంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన మెరుపు దాడిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాడపల్లెం సచివాలయానికి చెందిన విలేజ్ సర్వేయర్ సుంకర రాజేష్ పెదయాదర గ్రామంలో 3.76 ఎకరాల వ్యవసాయ భూమిని సర్వే చేసేందుకు గాను బాధితుడి నుంచి 14,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా 3 స్తంభాల సెంటర్లో నడి రోడ్డుపై బహిరంగంగా నగదు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ జీవీ సుబ్బారావు నేతృత్వంలోని బృందం రాజేష్ను అదుపులోకి తీసుకుంది. పొలం సర్వే చేసేందుకు లంచం తీసుకుంటూ మచిలీపట్నం వాడపాలెం విలేజ్ అసిస్టెంట్ సర్వేయర్ సుంకర రాజేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అనిషా డీఎస్పీ బీవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నానికి చెందిన వనంరెడ్డి రవీంద్రనాథ్ సోదరికి, తల్లికి చెందిన 3.76 ఎకరాల భూమి పెదయాదర గ్రామంలో ఉంది. ఆ భూమిని సర్వే చేయాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి
చలానా చెల్లించారు. ఇందుకు సంబంధించిన సర్వే చేయాల్సిన వాడపాలెం విలేజ్ అసిస్టెంట్ సర్వేయర్ సుంకర రాజేష్ ఎకరాకు 3,500 రూపాయల చొప్పున 3.76 ఎకరాలకు 14,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్, అనిష అధికారులను ఆశ్రయించారు. మజిలీపట్నం 3 స్తంభాల సెంటర్ వద్ద రాజేష్ లంచం తీసుకుంటుండగా డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో అనిష బృందం శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అనిష డీఎస్పీ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా అధిక ఆస్తులు కలిగి ఉన్న 1064 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. లౌకికవాదం కోసం మహాత్మా గాంధీ తన జీవితాన్ని పణంగా పెట్టారని, ఇప్పుడు అదే ప్రమాదంలో పడిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాదం, సోషలిజం పదాలను ప్రస్తుత పాలకులు రాజ్యాంగం నుంచి తొలగించేందుకు యత్నించడం ప్రమాదకరమని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో లౌకికవాదం కోసం మహాత్ముడు నిలబడ్డారని గుర్తు చేశారు. నగరంలోని బాలోత్సవ భవన్లో ప్రజాశక్తి బుక్స్ ప్రదర్శించిన లౌకిక భారతం కోసం గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యులు జి సమరం ఆవిష్కరించారు. అనంతరం జి సమరం మాట్లాడుతూ, లౌకికవాదం, సోషలిజం పదాలను ప్రస్తుత పాలకులు రాజ్యాంగం నుంచి తొలగించేందుకు యత్నించడం ప్రమాదకరమని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో లౌకికవాదం కోసం మహాత్ముడు నిలబడ్డారని గుర్తు చేశారు. ప్రజాశక్తి డిప్యూటీ ఎడిటర్ వి రామ్ భూపాల్ మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను పాసుజానికి దారితీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి జాతి ఉమ్మడి ప్రయోజనం కోసం సమాజాన్ని నిర్మించుకోవడమే అసలైన జాతీయవాదమని చెప్పారు. మతం ఆధారంగా కాకుండా మతాతీత ప్రాతిపదికన ప్రజలను కలిపి ఉంచగలమని గాంధీ బలంగా విశ్వసించినట్లు తెలియజేశారు. ప్రజాశక్తి బుక్ హౌస్ పూర్వ సంపాదకులు కె ఉషారాణి మాట్లాడుతూ, స్వేచ్ఛ కోసం ఎంతవరకైనా పోరాడాలని గాంధీజీ చెప్పేవారని పేర్కొన్నారు. జాతి ప్రయోజనం అంటే అది ప్రజల ప్రయోజనమే. ప్రజల ప్రయోజనం అంటే ఉమ్మడిగా ప్రజలందరి ప్రయోజనమే. అందుకని ప్రజలందరి రాజ్యం కోసం ప్రజలందరూ నిర్మించుకున్న జాతీయత. ఈ రెండో జాతీయతలు ఎక్కడ కులం, మతం, ప్రాంతం, లింగం, ఇతర ఏ విభేదాలు దీని ముందు నిలబడవు. దీని ముందు ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, అది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడడం అని అంటే తమ జాతీయత ఆధారంగా తమ దేశాన్ని తామే పునర్నిర్మించుకోవడం. ఈ జాతీయత ఈరోజు మళ్ళా తిరిగి పునఃప్రతిష్ఠించాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈ జాతీయత ఒక దేశానికి పరిమితమైంది కాదు, సకల దేశాల్లో వలసాధిపత్యం కింద నలిగినటువంటి అన్ని దేశాల ప్రజల ఉమ్మడి లక్ష్యం, సామ్రాజ్యవాద వ్యతిరేకం అనేటువంటి ఉమ్మడి లక్ష్యం ఆధారంగా ఈ జాతీయత విస్తృతమైంది, ప్రపంచవ్యాప్తమైంది. అందుకని అట్లాంటి ప్రపంచవ్యాపితమైన మరో జాతీయత ఉద్యమాన్ని ఈరోజు తీసుకురావాల్సిన అవసరం, దాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. దీనికి కారణం ఈరోజు చూస్తున్నాం మనం. నయా ఉదారవాద విధానాల పేరుతో ప్రపంచమంతటా తాము చెప్పిందే వేదం, తాము ఆచరించేదే మార్గం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు కానీ, లేదా అమెరికా అధ్యక్షుడితో పాటు ప్రపంచంలో ఉండే అనేక యూరోప్ దేశాలు వ్యవహరిస్తున్న తీరు కానీ చూస్తే తిరిగి మళ్ళీ మనం ఎక్కడికి పోతున్నాం? ఏ జాతీయ ఉన్మాదాన్ని అయితే రెచ్చగొట్టి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు సృష్టించినారో ఆ జాతీయ ఉన్మాదం పేరుతో మళ్ళా తిరిగి ప్రపంచంలో ఆధిపత్యంలోకి రావాలని చెప్పేసి ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఉదారవాద వ్యతిరేకత జాతీయతను నిర్మించడం ఒకటే కాదు, ఈ ఉదారవాద జాతీయ వ్యతిరేకత అంటే భారతదేశంలో మతోన్మాద వ్యతిరేక జాతీయత కూడా, మతోన్మాద వ్యతిరేకత జాతీయత, నయా ఉదారవాద వ్యతిరేక జాతీయత అంటే అది వర్గ ప్రాతిపదిక మీద ఏర్పడే జాతీయత అని చెప్పేసి ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.